మనిషి మనిషి ఎవడుర మనిషి బతకలేక చావలేక బతుకువాడు మనిషా తాను పోయిన పేరు నిలుపువాడు మనిషా పరుల కొరకు కన్నీరు మంచి కొరకు నెత్తురు కార్చేవాడు ఎవడో వాడే మనిషి 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 ఇరుగువాడి కీడు కోరు దుర్మార్గుడు మనిషా కల్లలాడి గడుపుకునే దౌర్భాగ్యుడు మనిషా ఘోరమెదుట జరిగినా చూచువాడు మనిషా కోపగించి న్యాయాన్నే అడుగువాడు మనిషా చూచువాడు మనిషా అడుగువాడు మనిషా తోడుపడేదెవ్వడో వాడే మనిషి 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 ఎవడుర మనిషి బతకలేక చావలేక బతుకువాడు మనిషా తాను పోయిన పేరు నిలుపువాడు మనిషా పరుల కొరకు కన్నీరు మంచి కొరకు నెత్తురు కార్చేవాడు ఎవడో వాడే మనిషి 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 ఆడపిల్ల చెంగు పట్టి ఈడ్చువాడు మనిషా దొంగ పెళ్లి చేసుకునే దుండగీడు మనిషా జాలి లేక ప్రాణాలను తీయువాడు మనిషా శీలమునే నొట్లతోన కొనేవాడు మనిషా ఆత్మగౌరవార్థము మాన రక్షణార్థము దూకువాడు ఎవడు వాడే మనిషి 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 ఎవడుర మనిషి బతకలేక చావలేక బతుకువాడు మనిషా తాను పోయిన పేరు నిలుపువాడు మనిషా పరుల కొరకు కన్నీరు మంచి కొరకు నెత్తురు కార్చేవాడు ఎవడో వాడే మనిషి 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 డాక్టర్మా ఈ రోజు పురుడు వస్తుందా? ఇంకొక అరగంటలో పురుడు వస్తుంది, భయపడకండి. నా బాధ అదేనమ్మా. ఈ రోజు బిడ్డ పుట్టకూడదు. ఏవో కొత్త కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి కదా, ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి బిడ్డ పుట్టకుండా ఈ రోజు ఎలాగైనా బిడ్డ పుట్టకుండా చేయండి అమ్మా. ఏమిటి మీరనేది? అదేనమ్మా, ఈ రోజు అమావాస్య. జాతక ప్రకారం అమావాస్య రోజున బిడ్డ పుట్టే వాడు హంతకుడో దొంగ అవుతాడట. అందుకని. ఏమిటయ్యా నీ మూఢనమ్మకం? నీ భార్యకు సుఖప్రసవం జరిగే టైంలో ఇంజెక్షన్ ఇచ్చి పురుడాపేస్తే ఆవిడి ప్రాణానికి అపాయం. వెళ్ళి మాట్లాడకుండా కూర్చో. పాపా, నీకు తమ్ముడు పుట్టాడు. నాన్న, నాకు తమ్ముడు పుట్టాడు నాన్న. తమ్ముడు కాదు, దొంగ పుట్టాడు. ఉదయాన్నే 50 పెట్టాను, ఇప్పుడు 40 ఉన్నాయి. ఇలా రారా, ఇందులోంచి 10 రూపాయలు తీసా. మామా భాషలో పుట్టిన యాదా నువ్వుగా గవడ తీస్తాడు రా. ఒకవేళ తీస్తే 10 రూపాయలు మాత్రమే తీస్తాడా? రై, నిజం చెప్పరా, నిజం చెప్పు. నువ్వే కదా ఉదయాన్నే రంగస్వామికి 10 రూపాయలు అప్పించావు. రంగస్వామి 10 రూపాయలు? అవునమ్మా. ఏటవునమ్మా, వెళ్ళి ఫోన్ చెయ్యి. రాజా, ఏడోక, నాన్నతో నీకేంటి? ఒరే రాజా, ఈ పెన్ను వీడి దగ్గర దొంగిలించావా? లేదు సార్, ఇది నా పెన్ను. లేదు సార్, ఇది నా పెన్ను. నా దగ్గర నుంచి నైస్ గా కొట్టేశాడు. సార్, ఇటువంటి పెన్నే వీడి దగ్గర ఉండేది. అది ఎక్కడో పారేసుకొని అబద్ధం చెప్తున్నాడు. వాడెందుకు అబద్ధం చెప్తాడు రా? నువ్వు అమావాస్య నాడు పుట్టిన గాడిదవి. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నీ బాబాయ్ నాతో చెప్పాడు. అతను చెప్పింది సరిపోయింది. సార్, నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. ఇది నా పెన్ను. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పావు, చేతులు బిరిచేస్తాను. ఎక్కడా బెంచి ఎక్కువ. ఇదిగో నీ పెన్ను. అబద్ధాలు ఆడకూడదు, దొంగిలించకూడదు. చిన్న వయసులోనే రాజాలాగా
చిన్న చిన్న దొంగతనాలు అబద్ధాలు మొదలు పెట్టారంటే పెద్దవాళ్ళు అయ్యాక మీరు గజ దొంగలుగాను హంతకులుగాను తయారవుతారు. అయ్యో సార్ 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 లోపలికి వెళ్ళిపోవాల్సిందే. నేను బయటికి పోనయ్యా, లోపలికి ఉండిపోతున్నాయా. వదలండి. అయ్యో అయ్యో వదలండి. నేనేం తప్పు చేశానయ్యా? నేను ఎందుకే బయటికి పోమంటున్నారు? లోపలికి వచ్చావు, దండను అనుభవించాక పొమ్మంటే పోవేంటి? నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయనయ్యా? మళ్ళీ దొంగతనం చేస్తాను, తెచ్చి లోపలేస్తారు. ఇదంతా ఎందుకు? రోజు బెల్లు కొట్టగానే చక్కటి భోజనం, అవున్సు పులుసు, వేప చెట్టు గాలి, వెన్న చిలకని మజ్జిగ ఇస్తున్నారు. చక్కగా భోజనం చేసి వంటగదిలో రెస్ట్ తీసుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు మర్యాదగా బయటికి పోతావా లేదా? మర్యాదగా నన్ను లోపల ఉండనిస్తారా లేదా? వీల్లేదు వీలేదు వీల్లేదు వీలేదు వీల్లేదంతే. ఏమయ్యా, ఎంతమంది పెర్మనెంట్ గా లోపల ఉండిపోతున్నారు? వాళ్ళంతా కూని చేసి లోపలికి వచ్చారయ్యా. కూని చేస్తే లోపల ఉండిపోవచ్చా? అది నీ కర్మ. సరే అయితే ఇప్పుడు నేను తిన్నగా కాకినాడ వెళ్తాను. అది నా ఊరయ్యా. అక్కడ కానీ పెళ్ళా ఉంది. అయ్యో అయ్యో, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే దాన్ని కూని చేసి ఇక్కడికే వచ్చేలా ఉన్నాడు. పోలీస్ పోలీస్ పోలీస్. నువ్వే కదా పోలీసు? అవును, నేనే పోలీసుని. ఏం చేయను? తిన్నగా జైలర్ దగ్గరికి వెళ్ళి లీవ్ లెటర్ రాసి ఇచ్చేసి కాకినాడ వెళ్ళిపోతాను. వదలండి, నన్ను వదలండి. కాపాడండి కాపాడండి. అందరికీ బ్యాడ్ మార్నింగ్. కాస్త బయటకు వస్తారా? ఏంటయ్యా ఆ పిల్లను బలవంతంగా తీసుకెళ్తున్నారు? అడగటానే నువ్వెవర్రా? మర్యాదగా ఆ పిల్లను ఇక్కడే వదిలేసి వెళ్ళండి, లేదంటే లేదంటే కింద కాలు పెట్టకుండా ఆకాశంలో మీతో ఫుట్బాల్ ఆడుకుంటాను. ఏమన్నా? ఇప్పుడు చూడు. తమ్ముళ్ళు, నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. ఇప్పుడేం చేయమంటావు గురు? చెల్లాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి కారులో వెళ్ళిపోమని చెప్తున్నా. సరే గురు.
చెల్లాయ్ మమ్మల్ని క్షమించమ్మా. అన్నయ్య, ఏంటమ్మా? సమయానికి వచ్చి నన్ను కాపాడా. నీ రుణం తీర్చుకోలేను. అది సరే, వీళ్ళ దగ్గర ఎలా చిక్కున్నావు? అర్చన చేయిద్దామని గుడికొచ్చాను. దారిలో వీళ్ళు పట్టుకుని కారెక్కించారు. రోజులు మారిపోతున్నాయమ్మా. ఇలాంటి చోట్లకు ఒంటరిగా రాకూడదు. ఇల్లెక్కడ? గాంధీనగరం. నాతో రా, నేను బస్ ఎక్కిస్తాను. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. గడిపాలే హాయిగా చెరలు ఆ నెమ్మది కలేదే. లోన ఉన్న ఖైదీలంతా చెడ్డవారు కారంట. బయట ఉన్న ఈ జనమంతా మంచివారు కారంట. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. మెదడే ఎదిగిన మానవుడే హృదయం మాటే మరిచాడే. దీనికెవరు బాధ్యులు తెలియలేరులే. దేవుడు మనిషిని మలిచాడా, దేవుని మనిషే మలిచాడా. తగిన బదులు ఎవరు చెప్పలేరులే. ఇలా కా దేవుడు రాడే, ఇలలో మనిషి కనరాడే. ఇలా కా దేవుడు రాడే, ఇలలో మనిషి కనరాడే. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. గడిపానే హాయిగా చెరలు ఆ నెమ్మది కలేదే. ఏది తెలియని దశలోన మాటే రాని స్థితిలోన అమ్మ నన్ను కన్నది అమావాస్య నాడే. అది నా పాతకమన్నారే, చెరగని ముత్తర వేశారే. మూగ వీణ రాగమై బతుకు చెదిరనే. ఒక భూకంపమై సాగే, ఒక పోరాటమై రేగే. ఒక భూకంపమై సాగే, ఒక పోరాటమై రేగే. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. గడిపానే హాయిగా చెరలు ఆ నెమ్మది కలేదే. లోన ఉన్న ఖైదీలంతా చెడ్డవారు కారంట. బయట ఉన్న ఈ జనమంతా మంచివారు కారంట. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. గడిపానే హాయిగా చెరలు ఆ నెమ్మది కలేదే, ఆ నెమ్మది కలేదే. కారాపు.
రాజా ఎక్కడికి వెళ్తున్నావు? రా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. కారు ఎక్కమంటున్నాను. వద్దక్క, నేనెవరికీ భారంగా ఉండదలుచుకోలేదు. నాకు నువ్వు భారమా? నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలుసక్క. నేను భారం అన్నది నన్ను కాదు, నా స్థితిని. నువ్వు పేరున్న వకీలువి, బాబు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. మీతో కలిసి ఎలా ఉండగలను? నేను ఒక నేరస్తుడిని. లోకం దృష్టిలో నువ్వు నేరస్తుడివి కావచ్చు, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు రాజా. సమయ సందర్భాలు నిన్ను నేరస్తుడిని చేసినంత మాత్రాన నేను అదంతా నమ్ముతాననుకోవద్దు. నీ స్థితిలో నేనున్నా సరే నువ్వు చేసిందే నేను చేసేదాన్ని. సరే సరే, నడి రోడ్లో వాదాలు ఎందుకో, రా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నేను ఇంటికి రావడం బావకి ధర్మసకటంగానే ఉండొచ్చు, కానీ వాటికి అవకాశం ఇవ్వకుండా నేను నీ కోసం ఏర్పాట్లు చేశాను. నువ్వు రా తమ్ముడు, చెప్తాను. నేను పిలుస్తున్నాను, రా. కృష్ణ, మొట్టమొదటి పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఏం ఉద్యోగం పో, రాను ఈ నేరస్తులతో అవస్థలు పడి జీవితం అంటేనే విసుగు పుడుతోందయ్యా. శ్రీధర్, డాక్టర్ అంటే రోగులతో అలవాటు పడాలి, పోలీస్ అంటే నేరస్తులతో కలిసే ఉండాలి. మీరు పర్వాలేదండి, నేను వకీలుగా ఉంటూ రోజు 100 అబద్ధాలు చెప్తున్నాను. దానికేం చెప్తారు? రావయ్యా. నిన్నెక్కడో చూసినట్టుంది. జైల్లో చూసుంటారు. నువ్వు రాజావి కదూ? కరెక్ట్గా చెప్పారు. ఎప్పుడు రిలీజ్ అయ్యావు? ఈ రోజు. నువ్వు రా రాజా, స్నానం చేసి భోంచేద్దు గాని. ఏమండి, సుచి స్కూల్కి వెళ్ళిందా? నేనే తీసుకెళ్లి వదిలిపెట్టొచ్చా. ఆహా. రాజా మీకు కావాల్సిన వాడా? దూరపు చుట్టూ. జాగ్రత్తగా ఉండండి. కూలీ కోరి వెధవ, చిన్నతనం నుంచే చాలాసార్లు జైలుకు వెళ్ళినవాడు. ఇదంతా నువ్వు పట్టించుకోకు రాజా, రాపోదాం. రా రాజా. తమ్ముడు, ఇదే నేను నీకోసం ఏర్పాటు చేసిన స్థలం. ఏమిటి, నన్ను దూరంగా నెట్టేశారనుకోవద్దు. మనమంతా కలిసి ఉంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడి నీ మనసు బాధ పెట్టకూడదు కదా. అందుకే అవుట్ హౌస్ నీకోసం ఏర్పాటు చేశాను. నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కరితోవే అక్క. పోను పోను అందరూ నేను అర్థం చేసుకుంటారు. రా తమ్ముడు. నీకు ఈ చోటు నచ్చిందా? గుడిసెలో ఉన్నవాడిని బంగ్లాకి తీసుకొచ్చి నచ్చిందని అడిగితే ఏం చెప్తాడక్క? చీకట్లో ఉన్నవాడిని నేను. నాకు తెలిసిన కాంట్రాక్టర్ ఒక ఆయనతో చెప్పి నీకు ఉద్యోగం ఏర్పాటు చేశాను. కానీ ఒక విషయం మాత్రం నీతో చెప్పాలనుంది. నువ్వు మంచివాడమైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కానీ నీకు మళ్ళీ అందరూ ఉంటారని అనుకోవద్దు తమ్ముడు. ఊళ్ళో ప్రజలంతా రకరకాలుగా ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. నువ్వేమిటో నీ పనేమిటో చూసుకో. అక్క, నేనెవరి గొడవల్లోకి వెళ్ళను. నాతో ఎవరైనా గొడవకొస్తే వదిలిపెట్టను. ఓకే ఓకే. సంతకం పెట్టు. ఏంట్రా అలా చూస్తున్నావు? సంతకమే డబ్బులు తీసుకోవచ్చు కదా. ఈ రోజు నుంచి పూర్తి కూలి ఇచ్చానే తీసుకుంటాం. 20 రూపాయలు సంతకం పెట్టి 10 రూపాయలు తీసుకోం. ఏంట్రా కొత్త కండిషన్ పెడుతున్నారు? ముందు అనుకున్నదే కదా. ఎవడ్రా మిమ్మల్ని రెచ్చగొట్టింది? నేనే. ఎంతకాలం ఇలా శ్రమజీవుల కడుపులు కొట్టారు? కష్టజీవులకు కూలీ ఇవ్వాలి కదా. ఈ రోజు నుంచి వీళ్ళకి మొత్తం కూలీ ఇవ్వాలి, లేదా రేపటి నుంచి వీళ్ళు పనిలోకి రారు. నువ్వెవడివయ్యా? నేనా? నేను ప్రజా సంక్షేమ సమాజ నాయకుణ్ణి. వీళ్ళంతా సమాజ సభ్యులు. వీళ్ళు కాదంటే మాకు మనుషులే దొరకపోతారా? మీరు వేరే మనుషుల్ని పిలిపించినా వాళ్ళని ఇక్కడ పని చేయనివ్వం. నిరాహార దీక్ష సాగిస్తాం. సమయానికి ఇంజనీర్ గారు కూడా లేరే. మనం వీళ్ళకి ఎలా నచ్చ చెప్పడం ఏం అర్థం కావడం లేదే. ముందు వాళ్ళకంతా మొత్తం కూలి ఇవ్వండి. నేనంతా చూస్తూనే ఉన్నాను. పని వాళ్ళతో పగబెట్టుకుంటే పని జరగదు, మీకే నష్టం. మీ రహస్యాలన్నీ బట్టబయలవుతాయి. నేను ఇంజనీర్తో మాట్లాడతా. సార్, దీనివల్ల మీరు దెబ్బతింటారు. పర్వాలేదయ్యా, నే చూసుకుంటాను. ముందు వాళ్ళకి మొత్తం కూలి ఇవ్వండి. ఇవ్వండి. నమస్కారం అండి. మీరు వెళ్ళండి, తక్కిన విషయాలు నేను చూసుకుంటాను. సరే బాబు, వ్యవహారం మొదలకుండా ఆరంభంలోనే సుముఖంగా పరిష్కరించినందుకు నా సమాజం తరపున కృతజ్ఞతలు. అవును, నీ పేరేంటి? రాజా. రాజా, వీలు దొరికినప్పుడు
గాంధీనగరంలో ఉన్న మా సమాజానికి రా బాబు. అలాగేనండి. వస్తాను. త్యాగి బయటికి రావయ్యా. ఏమిటి ఏమిటి విషయం? ఏమిటి విషయమా? సవ్యంగా పని చేసుకునే కూలి జనాన్నంతా రెచ్చగొట్టి రగడ చేశావే, అందుకు బహుమతి ఇవ్వడానికి వచ్చాం. ఏమిటి బెదిరిస్తున్నారా? నేను బ్రిటిష్ వాళ్ళ ఫిరంగులకు ఎదురు నిలిచిన వాడిని, స్వతంత్ర పోరాటంలో త్యాగిని. త్యాగివైతే గవర్నమెంట్ లో పెన్షన్ తీసుకో. అది మానేసి మా అయ్యగారి లాంటి వాళ్ళతో ఢీ కొడితే వదిలిపెడతారా? అయ్యగారికి ఉన్నదే ఒంటికాలు, పైగా దబాయింపు. వీరిని ఎందుకు కొడుతున్నారు? ఏం తప్పు చేశారు? న్యాయం అడగడం తప్ప? రాజా రాజా ఇందులో తలదొచ్చుకో, తర్వాత నీ పని పోతుంది. పోయింది. అది మానేసి ఇక్కడికి వచ్చాను. వీడిని కలిపి బాధ ఏంట్రా? రైట్, కొంచెం ఉండండి, కొంచెం ఉండండి. ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు, బలహీనుల్ని కొట్టేవాళ్ళు నా డిక్షనరీలో పేడివాళ్ళని అర్థం. మీలో ఎవరికైనా గుండె ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేయండి. ఒక్క నిమిషం. అందరికీ ఒక చిన్న కండిషన్. ఎవడు నా మీద ముందు చెయ్యి వేస్తాడో వాడిని ఎలా బాస్తానంటే, వాడి చిన్నతనంలో అమ్మ దగ్గర తాగిన పాలన్నీ బయటకి కక్కేలా బాస్తాను. కుక్కను కొట్టినట్టు కొడతాను, తరిమి తరిమి కొడతాను. అంత బాగా ఆలోచించండి. ముందు ఎవరు నా మీద చేయి చేసుకుంటారు? ఏంట్రా మాట్లాడకుండా నుంచున్నారు? ఎవడో ఒకటి చేసుకుంట్రా. పాతేస్తాను. ముందు చెయ్యేసేవాణ్ణి. గురు డేంజర్, త్వరగా రా. ఏంట్రా డేంజర్? త్వరగా రా గురు. నువ్వేనా తల్లిపాలు కక్కించేవాడివి? అవునరా గుండు. నన్ను చూస్తే తెలియడంలా తల్లిపాలు ఎన్ని తాగి ఉంటానో. కుక్కను కొట్టినట్టు కొడతానన్నా, ఒట్టి మాటలేనా? తమ్ముడు, ఇంతవరకు మాట్లాడాను, ఇప్పుడు చూడు. రాస్కల్. ఇప్పుడేమంటారు? ఎవరైనా తల్లిపాలు తాగలేదు. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. ఇప్పుడు ఏం చేయమంటావు గురు? వీడిని మోసేయండి. పోచేయండ్రా. అన్నయ్య, నువ్వేంటమ్మా ఇక్కడ? నిన్ను వీళ్ళలాకొచ్చారా? లేదన్నయ్య,
వీరు మా తాతయ్య. తాతయ్య, నేను ఆ రోజు చెప్పలేదు, రౌడీల నుంచి నన్ను ఒక ఆయన కాపాడారని. వారే వీరు. అలాగా, ఈ అబ్బాయి నాకు ముందే తెలుసమ్మా. బాబు, నీబోటి మంచి వాళ్ళు ఉండడం వల్లే దేశం చెడిపోయిందంటారు. కాదు బాబు, ఈ దేశంలో కాస్తైనా ధర్మం బతికుంది. బాబు, అన్యాయంగా నా వల్ల నీ పని పోగొట్టుకున్నావే. నా గురించి మీకు తెలీదు. నేను శ్రమజీవిని. నాకు చాలా పనులు తెలుసు. ఏదో చేసి బతకగలను. అది నా ఉద్దేశం కాదు. మీ సమాజం గురించి నేను విన్నాను. మీరు చాలా మంచి మనిషి. మీతోనే ఉండాలని ఆశిస్తున్నాను. అలాగా, నీబోటి యువకులు ప్రజాసేవ చేస్తారంటే నేను చాలా సంతోషిస్తాను. కానీ ఇక్కడ నీకు భోజనం బట్టల వరకే డబ్బు గిడుతుంది. జీతం అంటూ ఏం దొరకదు బాబు. నేను ఒంటరిగానే. ఇక్కడ ఏం దొరికినా అదే నాకు భాగ్యం. అమ్మా, ఏం కావాలి? ఒక కసెట్ ఐస్ క్రీమ్ తీసురా. ఏంటమ్మా? I say I want a cassette ice cream. Idiots. Useless fellows. Unfit for service. అమ్మా, What is this? ఏమిటి మ్యాన్ ఇది? ఐస్ క్రీమ్. నేనేం ఐస్ క్రీమ్ అడిగాను? మీరు గస్ బుస్ అని ఇంగ్లీష్ లో చెప్పారు. నేను కొత్త, నాకు తెలియదు. తెలియకపోతే మరోసారి అడగొచ్చు కదా. అమ్మా అమ్మా, నా పని పోతుందమ్మా. అరవకుండా చెప్పండి అమ్మా. ఏమన్నావు? నేను అరిచానా? నన్ను ఎదిరించి ఎవరైనా మాట్లాడితే నాకు ఇలాగే కోపం వస్తుంది. ఇదిగో 100 రూపాయలు. మేడం, ఎస్. నన్ను కొడతావా? ఐఎమ్ సారీ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కొట్టడం చూస్తే నాకు మీలాగే కోపం వస్తుంది. తీసుకోండి. ఇందులో 110 రూపాయలు ఉన్నాయి. నువ్వు నన్ను కొట్టినందుకు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిజమా? ఓకే, డబుల్ ఓకే. ఛాలెంజ్ చేస్తున్నావా? నేనెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం వస్తే తెలుసుకుంటాను. See you, Dad. బస్సు లేదు, గిస్సు లేదు. ఇది బస్ స్టాండ్, బస్సే వస్తుంది, గిస్సు రాదు. నేను బస్సు రాలేదని మంటలో ఉన్నానయ్యా. నీ గొడవ ఏమిటని? అయ్యగారు చిరాకు కోసమే పుట్టారనుకుంటాను. నేను చిరాకు మనిషినో లేక పరాకు మనిషినో నీవేమని చెప్పాలా? వద్దులేండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకుందాం. మీరు బస్సు చూసుకోండి, నేను పర్సు చూసుకుంటాను. బస్సు లేదు. ఆటో 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 ఇలా కొట్టవయ్యా. ఇలా కొట్టాలా? ఆటో, ఆటో ఆటో, ఆటో ఆటో. నేను పిలిచానయ్యా. నేనే ముందు పిలిచానయ్యా. గురు నువ్వెప్పుడొచ్చా? హలో. తప్పుకోండి సార్. కొంచెం ఉండండి. వీడు చాలా సేపటి నుంచి మీ పక్కనే ఉన్నాడా? అరగంట నుంచి ఉన్నాడండి. ఒకటే నస. వారు అర్జెంట్ గా కొంచెం ఉండండి. ఆటో నుంచి మీరు దిగిన వెంటనే డబ్బు ఇవ్వాలి. ఉందా? ఎవరిని చూసి అంటున్నావయ్యా? నా దగ్గర అయ్యో, నా పర్సు కనపడడం లేదండి. నా పర్సు కనపడడం లేదు. ఇక్కడ ఉంది. తీ. ఇది ఎప్పుడు నా చేతికి వచ్చింది? అవును, ఇది ఇప్పుడు నీ చేతికి వచ్చింది. నాది ఇవ్వరా? ఏంటి పిక్ పాకెట్? అవును. మీ డబ్బు దొరికిపోయింది కదా, ఎందుకు అనవసరంగా గొడవ పెడుతున్నారు? వెళ్ళండి. అవునండి. ఏమండి, నేను మీకు ప్రేమ కానుక ఇద్దాం అనుకుంటున్నాను. ఓహో, లంచానికి కాస్త గౌరవంగా చెప్తున్నారా? లంచాన్ని ఇచ్చే దేశాన్ని నాశనం చేస్తున్నారు. వెళ్ళండి. థ్యాంక్స్. బాయా. ఏమండి, ఎటువైపు వెళ్తున్నారు? వాడు ఎక్కడికైనా వెళ్తాడు. నీకు పర్సు బరువుగా ఉంది, కన్ను చెదిరింది, కొట్టేదని చెడగొట్టావు. దొంగతనం చేయకూడదని ఆలోచన చెప్పానుగా. ఏం చేయను గురు, తెలిసిన వాళ్ళని పని అడిగితే పోరా దొంగ వేధవా పని లేదని చెప్తున్నారు. తెలియని వాళ్ళని అడిగితే ఇంతకు ముందు ఎక్కడా అని అడిగారు. జైల్లో ఉన్నానని నిజం చెప్తే మక్కిలెరగొట్టి బయటికి తోశారు. 2 రోజుల నుంచి పస్తు. ఏం చేయను? నీకు 3 పూట్ల తిండి పెడతాను. దొంగిలించావుగా? పెట్టిన రోజు దొంగిలించను. రోజు పెడతాను రా. రాజా, నువ్వు సమాజ సేవ చేయడం అవసరమే. దాంట్లో పడి మమ్మల్ని మర్చిపోకు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. అలాగేనే నీ మొహం దీని జ్ఞాపకం ఉంటుంది. నీకెవరంటే ఇష్టం? అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? అన్న. నాన్న? నాన్న కూడా ఇష్టం. నేను ఇష్టం లేదు. ఏవే? అలాగా. ఇప్పుడు ఇప్పుడు చాలా ఇష్టం. ఏమిటా నవ్వులు? ఏయ్ సుజయ్, వెళ్ళి చదువుకో పో. ఓ, వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. స్టేషన్ నుంచి అలిసిపోయి వచ్చాను. కాఫీ తీసుకురా. ఏంటి అలా ఉన్నారు? ఇంకెలా ఉంటాను? ఎక్కడ చూసినా దొంగ వెధవలు. నేను వస్తాను. పిచ్చెక్కిన కుక్క కరిచి 10 మంది చావు. ఎప్పుడు చూసినా చావు వార్తలేనా? ఏదైనా మంచి వార్త చదవయ్యా.
20 ఏళ్లకి పూర్వం ఉన్న పాత పేపర్లు చదివితే మంచి వార్తలు ఉంటాయి. ఇదిగో, బస్సులో ప్రయాణం చేస్తున్న 72 మందిని తీవ్రవాదులు కాల్చి చంపేశారు. ఇక్కడ కాదు, పంజాబ్ లో. అయ్యయ్యో, ఏమిటి ఎలా జరుగుతుంది? జనసంఖ్య పెరిగిపోతూనే ఉంది. అది తగ్గించడానికే వీళ్ళంతా సేవ చేస్తున్నారు. ఈ మధ్య అంతా వీధుల్లో ఎన్నెన్నో కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టుకోవడం లేదు. ఎందుకో తెలుసా? కుక్కలు గరిచి ఓ 10 మంది అయినా చావని అని మంచి ఉద్దేశంతోనే. కుక్క కరిస్తే చచ్చిపోతారా? పిచ్చెక్కిన కుక్క కరిస్తే చావాల్సిందే కదా. అంత విషయం. పిచ్చెక్కిన మనిషి కరిచినా సరే చావే. నేను మిమ్మల్ని కరిచేస్తాను. రూపా, నీకెప్పుడు కుక్క కరవడం చెప్పాడు. అయ్యో 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 రూపా, అయ్యో ఇలా అయిపోయాడుటమ్మా. నేను బాబు ఎంతమంది నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. అయ్యో నాన్న, మావయ్య భయపడిపోయారా? ఇది మారు వేషాల పోటీ కోసం నేను వేసుకున్న వేషం. వేషమా? అవును. నిజంగా పిచ్చెక్కిందని భయపడ్డాను. చేసావమ్మా. వేషం మాత్రం అబ్బో బ్రహ్మాండం. నిజమా? అలాగైతే ఫస్ట్ ప్రైజ్ నాకే. టాటా, బాయ్. రాఘవయ్య, నీ కూతురుగా పుట్టింది కాబట్టి పిచ్చి వేషానికి బ్రహ్మాండంగా సరిపోయిందయ్యా. ఇందిరా, 2 కాఫీలు తీసురమ్మా వేడిగా. అబ్బా, ఏం లేదు, మీరు పడుకోండి 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 పడుకోండి. బనియన్ ఊడిపోయింది వేసుకున్నామని, లుంగి ఊడిపోయింది కట్టుకున్నామని. ఇదేమిట్రా? పోగురు. ఏమిట్రా ఇది? పొట్ట. ఎరా, పిలిచి నీకు పనిచ్చి 3 పూట్ల భోజనం పెట్టినా కూడా ఏమిట్రా ఈ దొంగ బుద్ధి? గురు కొట్టదు కొట్టదు గురు. ఇది ఇంకెవరి డబ్బు కాదు, సొంత చొక్కా, సొంత డబ్బు. సొంత చొక్కానా? అవును గురు. దొంగతనం చేసి తింటేనే రుచిగా ఉంటుంది, త్వరగా జీర్ణం అవుతుంది. ఇది నా అలవాటు. ఇది పాడలవాటు. దీని ముందు మార్చుకో. నీ డబ్బు దొంగిలించినా అది దొంగతనమే. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు జరిమానా 10 రూపాయలు హుండీలో వేయి. తీసిందే 10, జరిమానా 10. నువ్వు వేయలేదంటే నేను వేస్తాను. నువ్వే వేయి. దీంతో నేనే వేస్తాను. నమస్కారం. నమస్కారం. ఎవరండి మీరంతా? కావాలని గొడవ పెట్టుకునేలా ఉన్నారే. పర్వాలేదు, కరెక్ట్ గా కనిపెట్టేశావే. చూడండి, నాకు మీతో పరిచయం లేదు, మనకు విరోధము లేదు. మరెందుకండి ఈ గొడవ? మాతో నీకు పరిచయం లేకపోవచ్చు, ఆవిడతో. మిస్టర్, నన్ను ఎంత అవమానపరిచావు, అంతకంతా ఇప్పుడు అనుభవిస్తావు. బై ది బై, వీళ్ళంతా ఎవరో తెలుసా? ఎవరు? నేను పరిచయం చేస్తాను. వీరు కొత్తపేట మురస్వామి, న్యూరో స్పెషలిస్ట్, నరాల నిపుణుడు. వీరు గాలిపేట కాళి, ఐ స్పెషలిస్ట్, కళ్ళు మాత్రం పీకేస్తాడు. వీరు డెంటిస్ట్, పళ్ళు మాత్రం రాలగొడతారు. వీరు బోన్ స్పెషలిస్ట్, ఎముకలు అమాంతం విరగొడతారు. Come on!
స్పెషలిస్ట్ లా నేను ఊరికి జోక్ అలా చేశాను. నువ్వు పెద్ద హీరో, నేను ఒప్పుకుంటున్నాను. నన్ను వదలవయ్యా. ఇలా గప్చిప్గా వెళ్ళిపోతే అలా? నేనెందులో స్పెషలిస్ట్ నువ్వు తెలుసుకోవాలిగా. ఎందులో స్పెషలిస్ట్? చైల్డ్ స్పెషలిస్ట్. అలా లైట్ గా టచ్ చేసాను అనుకో డార్లింగ్, అంతే గోయిందా. కరెక్ట్ గా 10వ మాసంలో తల్లి అయిపోతా. నేను పెళ్లి కావాల్సిన పిల్లనయ్యా, నన్ను పాడు చేయొద్దు ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలే. అయ్యో వద్దు, నన్ను వదిలే ప్లీజ్, నన్ను పాడు చేయకో వద్దు ప్లీజ్ ప్లీజ్, నీ కాడు పట్టు. క్షమించాలి, నేను నిన్ను కాపాడలేను. ఎందుకంటే నాకు ఈత రాదు. ఆ దేవుణ్ణి వేడుకో, బతుకుంటే మరోసారి కలుసుకుందాం. కాపాడయ్యా ప్లీజ్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? బతికున్నానా లేక చచ్చిపోయానా? చనిపోతే మాట్లాడలేవమ్మా, బ్రతికే ఉన్నావు. ఇంకొంచెం నీళ్లు మింగుంటే అంతే. తాగేదనే డాక్టర్, నీళ్ళంతా ఒకటే దుర్వాసన, అందుకే పళ్ళు ఖర్చుకొని నోరు మూసేసుకున్నాను. సమయానికి నేను ఇక్కడికి తీసుకొచ్చింది వీరే. ఎవరు? కొంచెం ఇలా రండి. మిమ్మల్ని ప్లీజ్. మిమ్మల్ని కొట్టించాలని నేను రౌడీలు పెట్టాను, క్షమించండి. మీరు అలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఈసరికి నేను పోయి ఉండేదాన్ని. నిన్ను భయపెట్టడానికి నెలలోకి తోసేశాను, చంపడానికి కాదు. మెనీ థ్యాంక్స్. ఒక సందేహం. ఏంటి? మరేం చేయలేదు కదా? మరి అంటే? అదే చైల్డ్ స్పెషలిస్ట్ అని చెప్తూ నా పక్కకు వచ్చారు. నేను తెలుగులో లేనప్పుడు
నన్ను ముట్టుకొని కాపాడారు. ఆ టైంలో ఏదైనా తప్పు చేశాను. ఏదైనా చేసి ఉండాల్సిందే. నువ్వు నాకు హాని చేసినా నేను నీ ప్రాణం కాపాడానా? నన్నే సందేహిస్తున్నావే? సారీ ఊరికే ఒక కన్ఫ్యూషన్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మనసులో ఏం పెట్టుకోకండి ప్లీజ్. ఏమైనా సరే జెంటిల్ మ్యాన్. కొంచెం నలుపు పర్వాలేదు. గణపతి 2700, తిరుపతి 111. 111 చచ్చాడు. ఏమయ్యా ఇటువంటి విషయం సంతోషంగా చెప్తాడే? మామూలు మనిషి వస్తే నువ్వు చెప్పింది న్యాయమయ్యా. చచ్చింది ఎమ్మెల్యే చేస్తే సంతోషమా? కాదా మరి? ఎమ్మెల్యే చేస్తే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్స్ వస్తే పోషణలకు వ్యాపారం, తెలకపిండికే వ్యాపారం అయ్యా. ఓయ్ తెలకపిండి బుర్ర లేకుండా మాట్లాడుకో. చచ్చింది మన నియోజకవర్గం ఎమ్మెల్యే. నీకు పోటీగా నడిచి 14,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు రఘుపతి, వాడు. ఇక తర్వాత ఎమ్మెల్యే నువ్వే. అదెలా వీలవుతుందయ్యా? ఆ రోజు రూలింగ్ పార్టీ తరఫున నించున్నాను. అయిన వాడు ఎదురు తిరిగితే ఓడిపోయాను. ఆవేశంలో జెండా మార్చేశాను. ఇప్పుడు సడన్ గా వెళ్లి కొత్త పార్టీలో నుంచుంటే గెలుస్తానంటావా? ఇండిపెండెంట్ గా నిల్చోవయ్యా. ఇండిపెండెంట్ గా నిలిస్తే మనం ఎలా గెలుస్తాం? సపోర్ట్ కావాలిగా. డబ్బు విరజమితే ఏ గాడిదైనా సరే గెలుస్తుంది. అందుకే కదా ఈ విషయం నీకు చెప్తున్నాను. ఆ రోజు సంపాదించిందంటే ఈ రోజు వదులుకోమంటావు. వదులుకుంటే ఏంటి? పదవులకు రాగానే 200 సంపాదించుకోవచ్చు కదా. బాగా ఆలోచించుకో మరి. నా మాట వినాను. నీ అంతస్తు వేరు, నా అంతస్తు వేరు. నువ్వేమో గొప్పింటి అమ్మాయివి. నా డ్రెస్ చూసి మోసపోయా అనుకుంటా. ఇవన్నీ ఎవరు గురించారో తెలుసా? మా అక్కయ్య. అయ్యో రాజా, నేనేమన్నా వెంటనే పెళ్లి చేసుకోమంటున్నానా? అంతవరకు కొంచెం లవ్ చేయకూడదా? వీల్లేదు. వీల్లేదా? తందన తానత తాన తందన తానత తాన తందన తానత తాన తన్ననన్న తందన తానత తాన తందన తానత తాన తందన తానత తాన దనననన తందన తానత తాన తందన తానత తాన తందన తానత తాన తననన తందన తానత తాన తందన తానత తాన తందన తానత తాన తననన. హీరో హీరో పోజుల హీరో, పోజుల హీరో నీవేనా, మోజుల రాజా నీవేనా, మగసిరి పులివి నీవేనా, భయాల దంపుట సరిగేనా, మసలాలి సరితోడు నీడై వలపుల తేలి నీవే నేనై. హీరో హీరో పోజుల హీరో, పోజుల హీరో నేనేలే, మోజుల రాజా నేనేలే, మగసిరి పులిని నేనేలే, మజాలనిక చూపిస్తానే, ఎదురేది నా మాటకు లేదే, నా సరిసాటి నేనే. కవ్వించే చిన్నదానా, అందాలే ఉన్నదానా, నా వెంట పడి నీవు ఉడికిల్చకే, నీ పొగరు ఇక చాలే, నీ మెడలో తాడి కడతా నేనే. పోజుల హీరో నేనేలే, మోజుల రాజా నేనేలే, ఎదురేది నా మాటకు లేదే, నా సరిసాటి నేనే. గడుసైన చిట్టెమ్మ నీ పాలానే పడితే, ఇక్కట్లు నీతోను పడలేనమ్మో. ఎంత
లేదమ్మా ఎంత ప్రేమ నీ కమ్మని ఆటకు కన్నులు చెదిరే హీరో హీరో మోజుల హీరో మోజుల హీరో నీవేనా మోజుల రాజా నీవేనా మగసిరి పులివి నీవేనా భయాన సంపుట సరియేనా అసలాలి సరితోడు నీడై బలపుల తేలి నీవే నేనై హీరో హీరో మోజుల హీరో మోజుల హీరో నేనేలే మోజుల రాజా నేనేలే మగసిరి పులిని నేనేలే మజాలనిక చూపిస్తానే ఎదురేది నా మాటకు లేదే నా సరిసాటి నేనే నేనే హీరో హీరో మోజుల హీరో ఇది కొత్త పద్ధతే. ఏది? చాప మీదేసుకు పడుకోవడం. దుప్పటి అనుకున్నాను. నువ్వు భోజనం చేయకుండా పడుకున్నావే? అయ్యో గట్టిగా అరవకండి, ఇంద్ర పడుకుంది, దాని ఇద్దరు చెడగొట్టకండి. బాగుందయ్యా నువ్వు చెప్పేది. నువ్వు రాకుండా భోజనం చేయనని తను భోజనం చేయకుండా పడుకుంది. చచ్చాను. అడు చూడు. ఇందిరా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నాకు బయట 1,00,000 పనులుంటాయి, ఎక్కడో తిరిగి వస్తుంటాను. నా కోసం నువ్వెందుకు ఎదురు చూడడం? పెళ్ళైన తర్వాత ఎలాగో నువ్వు మొగుడు కోసం ఎదురు చూడాల్సిందే, ఆ తర్వాత బిడ్డల కోసం ఎదురు చూడాలి. అన్ని గొడవలే. ఈ ఆడవాళ్లు ప్రశాంతంగా సంతోషంగా ఉండే ఒకే చోటు పుట్టిల్లే, అది కూడా కొద్ది రోజులే. అక్కడ ఉన్నంత వరకైనా వేళకి భోజనం చేసి ప్రశాంతంగా పడుకోకుండా ఎందుకు ఎదురు చూడడం? నేను ఫోన్ చేసి పడుకుంటే నువ్వు ఫోన్ చేయకుండానే పడుకుంటావు, అందుకనే. సరేమ్మా, ఇక మీదట నేను ఎక్కడున్నా సరే కరెక్ట్గా 8 గంటలకు వచ్చి ఫోన్ చేస్తాను. ఓకే? అదే ఆరోగ్యానికి మంచిది. నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్ గా చెప్పాలి. నువ్వెవరినైనా సైట్ కొడుతున్నావా లేక నిన్నెవరైనా సైట్ కొడుతున్నారా? కాదమ్మా, నా బాధ్యత కొంచెం తగ్గుతుంది కదా. నేను నీ కోసం ఒక అబ్బాయిని, మంచి అబ్బాయిని వెతుకుతూనే ఉన్నా. ఈ దేశంలో మంచి అమ్మాయిలు దొరుకుతున్నారు కానీ మంచి అబ్బాయి దొరకడం కష్టంగా ఉంది. మరైతే నీకు మంచి అమ్మాయి దొరికింది. ఎవరో చెప్పన్నయ్యా. చెప్పన్నయ్యా, చెప్పన్నయ్యా. నువ్వు చెప్పకపోతే నేను ఫోన్ చేయను. చంపేపో. సరే చెప్తున్నా, ఎవరు, ఊరు, పేరు ఇవన్నీ అడగకూడదు. షార్ట్ గా చెప్తున్నా, మంచి గుండమ్మ దొరికింది. ఈ ఏరియా ఎమ్మెల్యే చనిపోయినందువల్ల బై ఎలక్షన్ రాబోతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా 15 రోజులే ఉంది. దాని గురించి మీరు ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఎన్నికల్లో నిలబడతారా? డబ్బు సంపాదించాలని ఆశపడేవాడు పదవిని వెతుక్కుంటాడు, ప్రజాసేవ చేయాలని ఆశపడేవాడిని పదవే వెతుక్కుంటుంది. కామరాజ్ నాడార్ ఏనాడైనా ముఖ్యమంత్రి కావాలని ఆశించా ప్రజాజీవనంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆశించా పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. గురు, ఇవన్నీ నువ్వు ఎప్పుడు తెలుసుకోగలిగా? జైలు లైబ్రరీలో చదివాను. జైల్లో లైబ్రరీ కూడా ఉందా? నేను తినే చూడదా అక్కడికి వెళ్ళలేదు. మోహన్ చూడు, ఈ ఏరియాలో 10 సంవత్సరాలకు ముందు తెలగపిండి వ్యాపారం చేసే రాఘవయ్య ఎమ్మెల్యే అయి కోటాను కోట్లు సంపాదించాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో నిలిచి ఓడిపోయాడు. ఈసారి ఏదో విధంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరైతే వాడినే గెలిపించేద్దాం. అయ్యయ్యో, వాడీసారి గెలిస్తే ఊరినే కొల్లగొట్టేస్తాడు. గెలవనిస్తేగా. ఏ జనం నుండి ఓట్లు పొంది గెలిచి కోటాను కోట్లు డబ్బు సంపాదించాడో ఆ డబ్బు మళ్ళీ అదే జనం కోసం ఖర్చు పెట్టిద్దాం. అప్పుడే వాడి పొగరనుగుతుంది. ఈ బై ఎలక్షన్స్ లో నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా 2 రోజులు ఉంది. ఎవరెవరు నించుంటున్నారు? 2 కాళ్ళున్న ప్రతివాడు నించుంటున్నాడు. ఒక సైడు పార్టీ తరఫున హృదయం నించుంటున్నాడు, అవతల పార్టీ తరఫున మాణిక్యం. మాణిక్యం ఆడమనిషా? మగాడిన పీరల పెట్టారు. ఓహో, ఏది ఏమైనా సరే ఒక సైడ్ పార్టీయే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా క్యాష్ ఉంది, మంచినీళ్ళలా ఖర్చు పెడతారు. ఆహా, దొంగ నోట్లు అవతల పార్టీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అది కాక ఈ రోజుల్లో మంచినీటికి కరువు సిటీలో, అవతల పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆ మాణిక్యానికి ఆడవాళ్ళ విషయంలో చాలా వీక్నెస్ ఉంది. వాడు మాత్రమేనా? పట్టుబడింది వాడొక్కడే కదా. ఓహో, రాజకీయాల్లో తప్పు చేయడం నేరం ఏమీ కాదు, తప్పు చేసి పట్టుబడ్డం నేరం. అటువంటి వాడిని ఎందుకు పెట్టారు? వాడు రౌడీ, ఈనాటి రాజకీయాలకి సత్తువని వాడు కావాలి, వాడు నిలబెట్టారు. త్యాగి లేడు, వాడు వేరేంటి వాడిని అడిగి చూశారట, వాడు వద్దన్నాడు. అరే, త్యాగి శేఖరయ్య అంటే ఆయన్నెవ్వరూ బీచేనే లేరు. అంత ఛాన్స్ ఉంది వారికి. అయితే ఏం లాభం, ఆ మనిషికి నన్ను ఉపయోగించుకోవడం తెలియలేదే. అందుకే పెన్షన్ తీసుకుని ఇంట్లో కూర్చుంటున్నాడు. ఈ రోజు రాజకీయాల్లోకి దొంగలు వస్తున్నారు. ఇలాంటి త్యాగులంతా పెన్షన్ తీసుకుని ఇంట్లో మూల బబ్బుంటున్నారు. అలా చెప్పు. నాయకుడు రాఘవయ్య, నాయకుడు రాఘవయ్య, ధర్మరాజ సుందర
నా పేరు చెప్పేశారు. రాఘవయ్య, నాయకుడు రాఘవయ్య, నాయకుడు రాఘవయ్య, నాయకుడు రాఘవయ్య. వీళ్ళంతా మా సమాజంలో సభ్యులు. వీరే తెలుసు తెలుసు, త్యాగి శేఖరయ్య గారు. వీరు చనిపోయిన తర్వాత వీరి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం ఇప్పటి నుంచే నిధి సేకరిస్తున్నాను. ఉండవయ్యా, రండి రండి కూర్చోండి. చచ్చాను. ఆహాహాహా, ఎంత మహాత్యాగి! ఇంతమందితో కలిసి నా ఇల్లు వెతుకుంటూ వచ్చారు. చాలా సంతోషం. ఈ అబ్బాయి రాజా మా సమాజానికి ముఖ్య కార్యదర్శి. అయ్యగారు నిండు మనసుతో ఈ ఎన్నికల్లో మా ఏరియాలో నించోవాలి. నాకు ఈ ఎన్నికల్లో నించోవాలంటే జర్లు పాకినట్టుగా ఉంటుంది. నా సంపాదనకి పక్కదారులు చాలా పెట్టుకున్నాను, అంచేత నాకు ఈ ఆశ లేదు. నేను మిమ్మల్ని అడగడం లేదు, అయ్యగారిని అడుగుతున్నాను. నన్నా? అవునండి, మీరు ఇండిపెండెంట్ గా నించోవాలి. ఎందుకంటే పార్టీ తరఫున నించునే వాళ్ళు నాయకుడికి భయపడతారు, జెండాకు భయపడతారు, పార్టీకి భయపడతారు, ప్రజలకు గానీ నియోజకవర్గానికి కానీ భయపడరు. మీరు ఇండిపెండెంట్ గా గెలిస్తే మా నియోజకవర్గానికి మంచిది, అందుకే అడుగుతున్నాను. అరే రే 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 రే, ఎంతటి ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని ఎంత సూటిగా చెప్పేశావు రాఘవయ్య. నించో నించో. అదేలాగయ్యా, రెండు పెద్ద పార్టీలు పోటీ పడుతున్నాయి, వాటి మధ్యనే రెండు పెద్ద పార్టీలు పోటీ పడుతున్నప్పుడే మనం నించోవడం మంచిది. ఈ పార్టీ వాళ్ళ లొసుగులు వాళ్ళు బయట పెడతారు, ఆ పార్టీ వాళ్ళ లొసుగులు వీళ్ళు బయట పెడతారు, మధ్యలో మనం బాగుపడచ్చు. అది మరి అలా మీరు నీళ్లు నవలకూడదు. మీరే ఈ నియోజకవర్గం తరఫున నిలవాలని మేము నిర్ణయించుకున్నాం. నేనా? అది నువ్వు ఇలా కాస్తరా. ఏమిటియా? ఇలా చూడు రాఘవయ్య, అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. త్యాగి శేఖరయ్య, రాజా ఇద్దరూ వచ్చి నిన్ను నుంచోమంటున్నారు. కాసేపటి ముందు నువ్వే కదయ్యా త్యాగి శేఖరయ్యకి ఈ నియోజకవర్గంలో ఎంత పరపతుందో చెప్పావు. దొంగ ఓట్లకి సుందరాన్ని ఉపయోగించుకోవచ్చు, కొట్లాటలకు రాజా ఉండనే ఉన్నాడు. అప్పుడప్పుడు గౌరవంగా త్యాగి శేఖరిని వేదిక మీద చూపించవచ్చు. ఆయనకి అవకాలు కుంటి సానుభూతి ఓట్లు దొరుకుతాయి. ఇటువంటి సెటప్ ఎవరికి దొరకదు. నించో నించో. తప్పదంటావా? అది మరి మీరు చెప్పినందువల్ల, త్యాగి శేఖరయ్య గారి ఇంటికొచ్చి బలవంతం చేసినందువల్ల మీ కోరిక నేను మన్నిస్తున్నాను. కానీ మీరు నన్ను గెలిపించాలి, మధ్యలో ముంచేయకండి. అలాగే. మన అభ్యర్థి రాఘవయ్య, తెలగపిండి రాఘవయ్య. నానా, నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ లో నుంచోడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను లక్షలు సంపాదిస్తున్నాను కదా, అది చాలదు. రే, నేను ఈసారి ఎలక్షన్ల నుంచునేది డబ్బు సంపాదన కోసం కాదురా, పదవి సంపాదించడానికే. పదవి అనేది ఒకటి ఉంటే దాంతో చాలా పనులు సాధించవచ్చు. నువ్వు లక్షలు సంపాదిస్తున్నానంటున్నావే, అదెలారా? ఎలాగో సంపాదిస్తున్నాను, ఆ విషయం మీకెందుకు? బాబు, కన్న తండ్రిని నాకే తెలియకుండా ఎలాగో సంపాదిస్తున్నాను అంటే అది తప్పకుండా అడ్డదారినే అయి ఉంటుంది. ఏదో ఒక రోజున నువ్వు ఇరుకులో పడిపోయావే అనుకో, నిన్ను బయటికి లాగడానికి ఆ పదవే కావాలరా. పదవి పిచ్చి మీకు బాగా తలకెక్కిపోయింది. మిమ్మల్ని మార్చడం మీ కర్మ. ఎవరు ఎవరిని మార్చాలనడానికి అర్థం లేకుండా పోయింది. ఇదొకటి చేయి జారిపోయింది. అయ్యా, బ్లాక్ మనీ ఎంతో నీళ్లలా ఖర్చు అవుతోంది. ఖర్చు అవుతుంది. అమ్మలారా, ఇలారా, పెద్దలారా, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఇదివరకే కామ్రేడ్ రాజా గారు రాఘవయ్య గారి గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు. సారాకోట నుంచి శాసనసభ వరకు వారికి పెద్ద చరిత్ర ఉంది. మీరంతా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మీద వాగ్దానాలు చేసి మోసగించడం అనేది జరగదు. ఎందుకంటే వాగ్దానం చేసి మోసం చేసే ఎమ్మెల్యేలను జనం తిప్పి కొట్టవచ్చును అని కొత్త చట్టం రాబోతోంది. ఆ విధంగా మోసగించే ఎమ్మెల్యేలకు పదవులు పోతాయి. అందువల్ల అందరూ ఎమ్మెల్యేలు భయంతో భక్తితో వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. మీరు ధైర్యంగా ఏ అయోగ్యుడైనా సరే నమ్మవచ్చును. రాఘవయ్య నమ్ముకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. రాఘవయ్య నూతిలో వేసేయండి. అయ్యయ్యో, క్షమించాలి, మీ ఓట్లు నూతి గుర్తులో వేయండి. మీ ఓట్లు మాత్రం నూతి గుర్తులో వేయండి. ఇంతటితో విరమించుకుంటున్నాను. ఈ పదవులు రావడం పోవడం మళ్ళీ రావడం అనేది నాకు బాగా తెలుసు. నేను పదవిలోకి వస్తే ఏ ఏ పనులు చేస్తాననేది వాగ్దానం చెయ్యమని తమ్ముడు గారన్నారు. చేసిన వాగ్దానం నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే దింపేస్తారని పీతాంబరం అన్నారు. వాగ్దానం చేసి వెనుకంజ వేసే వ్యక్తిని నేను కాదు.
నేను మీ నుండి ఓట్లు తీసుకునే ముందుగా మీ గుడిసెలన్నింటినీ పెంకుటిళ్లుగా మార్చేస్తాను. కుళ్ళు కాలవ, రోడ్డు పక్కనుండే కుళ్ళు కాలువలన్నీ పాతాళ కాలువలు చేయిస్తా. విద్యుత్ శక్తి మనం ఏం చేయగలం? పైనుండే వైర్లన్నీ కింద వేయించాలి. విద్యుత్ శక్తి వసతి మీకు కలిగిస్తాం. విద్యుత్ శక్తి వసతి మీ అందరికీ కలిగిస్తాం. మన నూతి చిహ్నం, నూతి చిహ్నాన్ని కట్ చేయిస్తాం. వీధి వీధిలో నూతులు తవ్విస్తాం, పైపులు వేయిస్తాం, కొళాయిలు వేయిస్తాం. ఇదంతా నిజం. ఇదంతా నిజం. నిజం 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 నిజం. నా వ్యాపారం మీద ఒట్టు. నా వ్యాపారం మీద ఒట్టు. నా నోటి మీద ఒట్టు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీ ఓట్లని నాకే వేయండి. నిన్న నువ్వు మాట్లాడినప్పుడు జనం 32 సార్లు చప్పట్లు కొట్టారు. ఈ మధ్య జనం చేత చప్పట్లు కొట్టించుకునేవాడు విజ్ఞాని, కొట్టించలేని వాడు మూర్ఖుడు. ఆ పాయింట్ లో నువ్వు విజ్ఞానివి. అరే రే 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 రే, ఇది వింటూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? కంగారు పడకు, నువ్వు అడిగావే ఆ క్యాష్ ఇప్పుడే నీకు ఇచ్చేస్తా. మొత్తం బ్లాక్ మనీ. జాగ్రత్త. బ్లాక్ మనీ ఖర్చు కావడానికి ఎన్నికలే సరైన దారి. కానీ కరిగించేద్దాం. మాసానికి ఒక్కసారి ఎన్నికలంటూ వస్తే దేశంలో ఉన్న బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చేస్తుంది. లాగండి. చేతులు అంటుకున్నట్టున్నాయి. 4 రోజులుగా దండాలు పెడుతూ వస్తున్నాను కదా, తుమ్మ బంకలా అంటుకుపోయింది. అబ్బా. ఏమయ్యా రాజా, తర్వాత ఏమిటయ్యా? గుడిసెలు. అయ్యయ్యా, గుడిసెలకంతా నేనెందుకయ్యా? మీరు వెళ్ళి నా పేరు చెప్పండి. గుడిసెల్లోనే చాలా ఓట్లున్నాయి. గుడిసెల్లో ఉండే వాళ్ళకేం తెలుస్తుందయ్యా? పాపం వాళ్ళందరికీ ఎవరయ్యా ఓటు హక్కు ఇచ్చింది? మొత్తం ముద్దవతరలాగా ఉన్నదే. జ్ఞానం ఉన్న వాడికి మాత్రమే ఓటింగ్ హక్కు అంటే మీలాంటి వాళ్ళంతా ఎన్నికలు నిలబడతారా? ఇలా చూడండి, నేను ఒకసారి వచ్చి ఇక్కడ అందరినీ సెటప్ చేసి పెట్టాను. మీరేం చేస్తారంటే ఒక్కసారి మీ నోటుతో అందరినీ అడగండి. వెనకాడకూడదు. మళ్ళీ 5 ఏళ్ల కదా వస్తాం. నేను త్యాగి శేఖరయ్య గారితో మాట్లాడుతూ ఉంటాను. అయ్యయ్యా, ఈ బురదలోంచే నన్ను నడవమంటావా? ఈ బురదలో 1000 ఓట్లున్నాయి. కావాలా వద్దా? కావాలి కావాలి. పదవయ్యా. సరే. 350 రూపాయలు 65 పైసలు పెట్టుకున్న షూర్ అన్యాయంగా నాశనం అయిపోయిందా? ఏంటయ్యా లక్షలు ఖర్చు పెడుతున్నావు? దీనికి ఏడుస్తావేంటి? పదవయ్యా. పదవయ్యా. పద. నేను ఇప్పుడు నీకు అయ్యనా? నమస్కారం నమస్కారం. అయ్యో, నా నూతి గుర్తు మర్చిపోకండి అమ్మా. ఇందిరా, ఏమిటయ్యా? రూమ్ లో తాగడానికి మంచినీళ్ళు లేవు, కాస్త తీసిపెట్టు. సరేనయ్యా. మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు. ఏమిటయ్యా? భయపడకు, నీకేం కావాలన్నా ఇస్తాను. నాకే వద్దు, నేను వెళ్తాను. ఆడపిల్ల చెంగు పట్టి ఈడ్చువాడు మనిష, దొంగ పెళ్లి చేసుకునేదుండగీడు మనిష, జాలి లేక ప్రాణాలను తీయువాడు మనిష, శీలమునే నొట్లతోన కొనేవాడు మనిష. ఎంత సాహసానికి పూనుకున్నావు ఇందిరా. అదృష్టం, శేఖరయ్య సమయానికి చదువుకున్నారు. నువ్వు ఆ విషయం తాగుంటే ఒకేసారి శని విరగడైపోయేది. పరువు పోయిన తర్వాత బ్రతికుండి ఏం ప్రయోజనం? అర్థం లేకుండా మాట్లాడుకుందిరా. తప్పు చేసిన వాడి శిక్షను భవించాలి. ఆ కుమార్ రాజా ఎప్పుడు నీ ఒంటి మీద చేయి వేశాడు అప్పుడే నీకు భర్త అయ్యాడు. ఊరందరి ఎదుట వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టించడం నా కర్తవ్యం. ఇది జరిగే పనేనా? జరిగే పనే. జరిపించి తీరుతాను. రాజా, ఆవేశంతో చేయి చేసుకోవద్దయ్యా. ఇది ఇందిరి జీవిత సమస్య. ఆత్మగౌరవార్థము, మానరక్షణార్థము దూకువాడు ఎవడు? వాడే మనిషి, మనిషి, మనిషి. ఏంటి రాజా,
మా నాన్నగారి కోసమా? నీ కోసమే వచ్చాను. ఆహా. ఏమిటి విషయం? పర్సనల్ విషయం, అడల్ట్స్ ఓన్లీ విషయం. వీళ్ళందరి ముందు మాట్లాడుకుందామా లేక? గో. నీకు ఇందిర తెలుసా? ఓ, మా ఇంటి పని మనిషి. పని మనిషి కావచ్చు. ఎప్పుడు నువ్వు అమ్మాయి ఒంటి మీద చేవేశావో అప్పుడే ఆ పని మనిషి స్థానం పోయింది నాన్న. ఇప్పుడు నువ్వు ఇందిరని ఇల్లాలుగా చేసుకోవడమే న్యాయం. అబద్ధం. అన్యాయంగా నింద వేస్తున్నావు. నా అంతస్తు ఏమిటి, గౌరవం ఏమిటి? అది నన్ను చేసుకోవడానికి 1,00,000 అబద్ధాలు చెప్తుందయ్యా. అవన్నీ వినడానికి నేనేం చవటదద్దమ్మనా? ఒకవేళ నేను నిజంగా చెరిచానే అనుకో, ఓ మాట వరుసగా చెప్తున్నాను, 500 1000 సరే వద్దు, 5,000 10,000 తీసుకుని వెళ్ళొచ్చు కదా. నేనెందరో అమ్మాయిల్ని పాడు చేశాను. తోడ పుట్టిన ఏ అన్నా నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నన్నే మాట అడగలేదు. నువ్వేమిటా దానికోసం వకాల తీసుకొచ్చావు? పచ్చి అబద్ధం దబాయిస్తే నువ్వేం చేయగలవు? 10 మందిని పిలుస్తావు. నిరూపించగలవా? ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు ఈ ప్రాంతానికి వచ్చే ముందు నుంచి ఇందరు ఇక్కడ పనిచేస్తుంది. అప్పుడంతా చెడిపోయినది. నువ్వు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతే చెడిపోయింది అంటే ఏ నువ్వే చేర్చుండొచ్చుగా? నీ అంతస్తుని గౌరవాన్ని చూసి నా చెల్లి ఇందిర నీకు లొంగిపోలేదురా. నువ్వు దాన్ని అమానుషంగా బలత్కరించావు. నువ్వు పాడు చేసిన నా చెల్లిని మరొకరికి కట్టబెట్టడానికి నేనేం దద్దమ్మను కాను. నీకు ఓ చెల్లెలుంది, రామచిలకల, పేరు రూప. మాట వరుసకు చెప్తున్నా, దాన్ని నేను చెరిచి 500 1000 కాదు 5,000 10,000 ఇస్తానని చెప్పాననుకో, తీసుకు వెళ్తావా? ఇంతవరకు ఎందరో అమ్మాయిల్ని చెరిచాను, తోడబుట్టిన ఏ అన్నా ధైర్యంగా వచ్చి నన్ను ఏ మాట అడగలేదని చెప్పావు. గుండె బలంతో పాటు కండ బలం ఉన్న ఏ అన్నని నువ్వు కలుసుకోలేదు కన్నా, ఇప్పుడే కలుసుకున్నావు. అది ఈ అన్నని, అమావాస్య నాడు పుట్టిన అన్నని. పచ్చి అబద్ధం దబాయిస్తే ఏం చేస్తావు? 10 మందిని పిలుస్తావు, కానీ నిరూపించుకోగలవా అని అడిగావు. నేనందరిలా 10 మందిని పిలిచే వ్యక్తిని కాను మిస్టర్. ఇంకా నయం, నిన్ను ఇంట్లోనే కొట్టి కట్టి పడేశాను. నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నిన్ను రోడ్లో కట్టి పడేసి కొట్టి నీ చేత నా చెల్లి మెళ్ళో తాళి కట్టిస్తాను. కుమార్ రాజా, నే చెప్పేది చేస్తాను, చేసేది చెప్తాను. అయ్యయ్యో, నా బిడ్డని ఈ విధంగా కట్టిపడేశారే రాజా. ఎవరు బాబు ఇదంతా చేసింది? నేనే. జరిగింది క్లుప్తంగా చెప్తున్నా.
త్యాగి శేఖరయ్య గారి మనవరాల్ని మీ అబ్బాయి చెరిచాడు. హరిబడుద్దాయ్, నీకు మరో పెళ్ళే దొరకలేదా? కార్పొరేషన్ కుళాయిలో నీళ్లు రాకపోయినా గవర్నర్ కి పిటిషన్ పంపిస్తాడా త్యాగి? ఇది మీకు తెలుసు, కానీ మీ అబ్బాయికి తెలియలేదే. ఈ వివాహం జరగలేదంటే తనకేమవుతుందో మీ అబ్బాయికి వివరంగా హెచ్చరించాను. ఈ వివాహం జరగలేదంటే మీకేమవుతుందో ఇప్పుడు చెప్తున్నా. ఈ విషయం బయటకు తెలిసిందంటే ఊరందరిలోనూ మీ పేరు చెడిపోతుంది. మీకు ఒక్కడు కూడా ఓటు వెయ్యనే వెయ్యడు. మీరు ఎన్నికల్లో ఓడిపోతారు. డిపాజిట్ కూడా దక్కదు. త్యాగి శేఖరయ్య గారి మనవరాల్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారంటే ఒక పని మనిషిని మీ కోడలు చేసుకున్నారన్న పేరు మీకు దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తారు. మీరే నిర్ణయించుకోండి. పరువు మర్యాదలు పోయి ఎన్నికల్లో ఓడిపోవడమో, లేక పరువు మర్యాదలు కాపాడుకుని ఎన్నికల్లో గెలవడమో. రాఘవయ్య, లేని వాళ్ల బతుకులతో చెలగాటాలాడక. లేని వాళ్ళందరూ ఒకటిగా చేరితే ఏమవుతుందనేది మహాకవులు ఏనాడో రాశారు. లేని వాళ్ళందరూ వరదలా పొంగి ఉన్న వాళ్లపై దాడి చేస్తే ఉన్నవాళ్లు లేని వాళ్లనే భేదభావం మటుమాయమైపోతుంది. గుర్తు పుర ప్రజలారా, ఆడపడుచులారా, సోదర సోదరీమణులారా, తన ఇంటి పని మనిషిని తన బిడ్డ ప్రేమించాడు అని తెలిసిన వెంటనే అంతస్తు చూడకుండా, జాతి మతాలు చూడకుండా, పరువు మర్యాద సిగ్గు శరము అన్నిటినీ విడిచి మన నాయకుడు ప్రజానాయకుడు తెలకపిండి రాఘవయ్య ఈ వివాహానికి సమ్మతించాడు. వారిని ఒప్పించినట్టు శ్రీ రాజా గారికి మీ తరఫున నా తరఫున ప్రశంసలు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఒప్పించారనుకోండి సరే, ఏ విధంగా ఒప్పించారన్న విషయమే సరిగ్గా అర్థమై చావడం లేదు మనకి. అదంతా ఇప్పుడు అవసరమా? ముందు తాళి కట్టమని చెప్పవయ్యా. సరే, ఇప్పుడు శ్రీ తెలకపిండి రాఘవయ్య గారు వారి ఆక్రోశానికి చిహ్నంగా మాంగళ్యం తీసి అందిస్తారు. ఆనందానికి చిహ్నంగా అందిస్తారు. నాన్న, మన ఇలవేల్పుని మనసులో తలుచుకొని తాళి కట్టు. వధూవరులు 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 రావే నా నంగనాచి. నీ దరిద్ర మొహానికి మొదటి రాత్రి ఒక్కటే తక్కువ. ప్రతి మగవాడికి ఒక బలహీనత ఉంటుంది. అందుకని ఊరందరినీ పిలిచి నన్ను అవమానించి బెదిరించి పెళ్లి జరిపించుకుంటావా? వాడెవడే నీ అన్న రాజా? వాణ్ణి వాడి ముఠాన్ని నేనేం చేస్తానో చూడు. మా అన్న మీద ఎందుకండి పగ? ఎలాగో మీరు నా మెళ్ళో తాళి కట్టారు, అదే నాకు భాగ్యం. తాళి కట్టిన నాకు మీరు భార్యనే స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ ఇంట్లో దాసిగా పడుంటారండి. లేవే లేవే లే, పోయే వరండాలో పడుకో. పొమ్మంటుంటే